పరిశుద్ధమైన నామంలో తుది పిలుపు టీవీ వర్తమానం ద్వారా వాక్యం వినుటకు మరొకసారి సిద్ధపడిన మీకును, అలాగే దేవుడు ఏర్పాటు చేసి మరొకసారి మీ మధ్యకు నన్ను తీసుకొస్తున్న దేవునికు, అలాగే టీవీ వర్తమానాన్ని మరొకసారి దైవజనులుగా మీరు అందించాలని ప్రేరేపించి ఈ పరిచర్యను ముందు సాగించాలని ఏర్పాటు చేయబడిన టీవీ యాజమాన్యానికును హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది ప్రియులారా, తుది పిలుపు టీవీ ద్వారా అనేకమైన వర్తమానాలు గతంలో కీర్తన ఛానల్ ద్వారా మనం విన్నాం. నేడు దేవుని కృప ద్వారా మరొకసారి గొప్ప అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాడిగా, అలాగే దేవుని వాక్యాలను మీరు అనుదినము ధ్యానిస్తూ అనుదినము దేవుని సన్నిధిలో వాక్యం వింటూ దేవుని యొక్క కృప ఆశీర్వాదాన్ని పొందుకోలే వారిగా ఉండాలని ప్రభునామములో తెలియపరచు ప్రారంభించుకుందాం. చిన్న వాక్యాన్ని చదువుకొని ఆ తర్వాత ముందుకు సాగుదాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. మరొకసారి చదువుకుందాం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. చిన్న ప్రార్థన చేద్దాం వాక్యం కొరకు. మహిమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నాన్న, వందనాలు ప్రభువా. నీ ప్రియబిడ్డలను బట్టి మరొకసారి ప్రభువా టీవీ వర్తమానమును అందించుటకు మాకు ఇచ్చిన ఘనతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడ్డలు వింటూ ఉండగా వెనుగల చెవిని, గ్రహింపగల మనస్సును, బుద్ధిని నీ బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. వాక్యం వింటున్న ప్రతి వారు బలహీనులుగా ఉంటే వారిని ముట్టండి ప్రభువా. ప్రతి బలహీనతలోంచి విడిపించండి. వాక్యమయ్యి ఉన్నవాడా, మీరు నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడి మా హృదయాలను మీ వైపు ఆకర్షింపచేయండి ప్రభా. ఆనాడు ఎంఐఎం గ్రామంలో ఇద్దరు వెళుతుండగా ప్రభా వారి మధ్యలో మీరు మాట్లాడినప్పుడు నేను వారి గుండెలు మండలేదా అని మేము చూస్తున్నాం. అలాంటి మంట కలిగిన కృప మాకు దయచేయమని, అలాంటి మంట కలిగిన పరిచర్య మాకు దయచేయమని, అలాగేనైనా వింటున్న ప్రతి వారిని దీవించమని, ఏ ఇంటిలో అయితే ఈ వర్తమానము వింటున్నారు, ఆలకిస్తూ ఉన్నారు, వారిని నిత్యముగా యేసునామములో దీవించమని యేసునామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమిట్లారా, ప్రజెంటు మనము 40 దినాలు శ్రమకాలములో ఉన్నాం. ఈ 40 దినాలు శ్రమ దినాలుగా మనం భావించి ముందుకు సాగుతూ ఉన్నాం. మంచిది ప్రియమిట్లారా. అలాగే చాలామంది రకరకాలుగా భక్తి శ్రద్ధలతో దేవుని మందిరాలు గడుపుతూ ఇలా దేవుని సన్నిధికి వెళుతున్నారు, ఉంటున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. మంచిది, దేవుడు అట్టి వారిని దీవించునుగాక. మంచిది ప్రియమిట్లారా. దేవుడు ఈరోజు మనందరితో ఏం మాట్లాడుతున్నాడంటే, శ్రమ దినాలు పాటిస్తున్నారు, మంచిదే. శ్రమ దినాలను ఆచరిస్తున్నారు, మంచిదే. శ్రమ దినాల ద్వారా నశించిపోతున్న ఆత్మలను దేవుని వైపు తిప్పాలని దైవజనులు ప్రయాసపడుతున్నారు, మంచిదే. కానీ ప్రియమిట్లారా, శ్రమ అనేది సిలువకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. శ్రమ అనేది దేవుని యొక్క కృపకు లేదా ఆయన కృపా శ్రేష్టమైన ఆశీర్వాదానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియమిట్లారా, నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే శ్రమను అనుభవించేవారిగా లేరు, దినాలను ఆచరించేవారిగా ఉన్నారే కానీ శ్రమ దినాలను ఆచారముగాను ముందుకు సాగేవారిగా ఉన్నారే కానీ శ్రమల నుంచి వెళ్ళేవారిగా ఈరోజు క్రైస్తవులు లేరు ప్రియమిట్లారా. కాబట్టి దేవుడు ఆయన అంటున్నాడు కదా, ఒక సహోదరులతో దేవుని యొక్క పిల్లలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దైవజనులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అంటాడు. అంటే సిలువను ఎత్తుకోవాలి. సిలువ దేనికి సాదృశ్యంగా అంటే శ్రమకు సాదృశ్యంగా మనం చూస్తున్నాం. సిలువ దేనికి సాదృశ్యంగా అంటే ప్రియమిట్లారా, ఆత్మీయ పోరాటంలో శ్రమకు లేకపోతే శోధనకు సాదృశ్యంగా మనం చూస్తున్నాం. అలాంటి శ్రమ శోధన నువ్వు కలిగి ఉండకపోతే దేవుడు అంటాడు, నిస్సందేహముగా నువ్వు నాకు పాత్రుడు కావు అంటాడు ప్రియమిట్లారా. మరి బైబిల్ గ్రంథంలో మనం చక్కగా చాలామందిని చూస్తే చాలామంది వారికి దేవుడు శ్రేష్టమైన పేర్లు పెట్టాడు. కొంతమందిని భూమి మీద ఇలాంటి వాడు లేడు, ఉండబోడు అంటాడు. ఇతను నా ఇంట్లో నమ్మకస్తుడిగా అని కొంతమందితో అంటాడు. ఇంకొంతమందిని అంటాడు కదా నా హృదయానుసారుడు అని మరొక వ్యక్తిని అంటాడు. ఇలా ఒక్కొక్కరిని దేవుడు ఒక ప్రత్యేకమైన పేరుతో వారిని
సంబోధించడం లేదా పేరు పెట్టి పిలవటం మనం చూస్తూ ఉంటాం. అందులోంచి కొంతమందిని ఎందుకు దేవుడు వారికి ప్రత్యేకమైన పేర్లు బిరుదులు ఇచ్చాడు, ప్రత్యేకంగా దేవుడు ఎందుకు వారిని ఘనపరుస్తూ వచ్చాడు అని మనం బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది వ్యక్తులు కనబడతారు. అదిని బిడ్డలారా, మనం కూడా జ్ఞాపకం చేసుకుంటాం. దైవజనులు చాలామంది, సంఘములు ఎంతమంది బిడ్డలు ఉన్నా కానీ, సంఘములో వేల మంది వందల మంది ఉన్నా కానీ దైవజనులు కొంతమందినే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. కొంతమందిని ఎక్కువగా అంటే ప్రేమిస్తానన్నారంటే వారి మీదే ఉంటుంది, వారి మనసు అని కాదు, కానీ వారిని ఎక్కువగా వారి హృదయాల్లోకి తీసుకొచ్చుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి అతనికి పాత్రుడిగా లేకపోతే ప్రీతికరుడిగా ఉన్నాడని మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు కొంతమంది దైవజనుల్ని, కొంతమంది వారిని ప్రత్యేకంగా వారికి ఒక శ్రేష్టమైన పేరును, ఒక బిరుదునిచ్చి వారిని ఎక్కువగా కనపరుస్తూ ఉంటాడు. దాని కారణం ఏంటి మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటిగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అంటాడు దేవుడు. ప్రీతి బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ సందర్భం మనందరికీ తెలుసు. ఈ సందర్భం ఎందుకు దేవుడు ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడో మనందరికీ తెలుసు. ఎందుకంటే దేవదూతలు దేవుని సన్నిధిలో తటస్థించే దినం ఒకటి వచ్చిందని, అందులో దేవదూతలు, సకల దేవదూతలందరూ దేవుని సన్నిధిలో ఆయన ముఖం ముందు ప్రత్యక్షమయ్యారని, వారితో పాటు అపవాది కూడా వచ్చాడని, అప్పుడు అపవాదిని చూసి దేవుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగినప్పుడు వాడు చెప్పిన విషయాలు, యోబు గురించిన విషయాలను కొన్ని చూపించినప్పుడు దేవుడు ఆ యోబు గురించిన విషయాలను కొన్ని దేవుడు కూడా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఏంటి ఇక్కడ అంటే, యోబు గురించి అపవాది ఎత్తినప్పుడు ఆ విధానాన్ని, యోబు కలిగి ఉన్న విధానాన్ని బట్టి దేవుడు మాట్లాడతాడు. ఏమని అంటాడంటే మనం చూసే 8వ వచనంలో, అందుకు యెహోవా అంటాడు కదా, నీవు నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించు. ఏంటి ఆలోచించాల్సిన పని ఏంటి? నీవు నా సేవకుడిని యోబును ఆలోచించుతివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించిన వాడు అని చెబుతూనే భూమి మీద అతని వంటి వాడెవడును లేడు, రాబోడు అన్నట్లుగా మాట్లాడతాడు. ఇదేంటి ప్రియత బిడ్డారా? యోబు కంటే శ్రేష్ఠులు లేరంటారా? యోబు కంటే అంత భక్తిపరులు లేరంటారా భూమి మీద? అంటే ప్రియమిటారా, ప్రతి విషయంలో దేవుని మెప్పింపజేసిన వాడు, ప్రతి విషయంలో దేవుని యొక్క కృపను పొందుకున్నవాడు, ప్రతి పరిస్థితులు అంటే ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ దేవుని ఆరాధించుటలో వెనకడుగు వేయినవాడు యోబు. ప్రియమిటారా, అందుకని యోబు జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన చక్కటి మాట ఏంటి అంటే ప్రియమిట్లారా, యోబు గురించి ఏమంటే అతని వంటి వాడు అని సెలవిస్తూ ఏమంటున్నాడంటే, అతని వంటి వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు అని సెలవిస్తూ ఉంటాడు. ప్రియమిట్లారా, కారణం ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఆ శ్రేష్టమైన బిరుదును అతనికి ఇవ్వటానికి గల కారణం ఏంటి? సాతాను అతన్నే ప్రత్యేకంగా దేవుని సన్నిధిలోకి తీసుకురావడానికి కారణం ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే మనందరికీ తెలుసు. యోబుకు 7 కుమారులను 3 కుమార్తెలు ఉన్నారని మనందరికీ తెలుసు. అతనికి ఎంతో గొప్ప సంపద, గొప్ప ఆస్తులు ఉన్నాయి. ప్రియమిటారా, ఈరోజు ఆస్తిపాస్తులు అంటే కార్లు, మేడలు, మెద్దలు, బంగారము, మనం చూస్తున్న ఖరీదైన వస్త్రాలు, ఖరీదైన ఆభరణాలు చూసి మన ఆస్తులను గెట్ చేస్తూ ఉంటాం. కానీ ఆనాటి కాలంలో ఇది కాదు ఆస్తులు ప్రియమిలారా. ఆనాటి కాలంలో వెండి బంగారములకు విలువ లేదు. ఆనాటి కాలంలో వీటికి ఏమాత్రము వాటికి తావులేదు ప్రియమిలారా. ఆనాటి కాలంలో ఆస్తిపాస్తులు అంటే అర్థం ఏంటంటే పశువులు, ఎద్దులు, మేకలు, గొర్రెలు, ఇలా ఒంటెలు, గుర్రములు, ఇలా రకరకాలవి మందలే వారికి ఆస్తులుగా మనం చూడగలం ప్రియమిలారా. ఎక్కువ మందలు ఎవరికి ఉంటాయో, ఎక్కువ పశువులు ఎవరికి ఉంటాయో వారి కోటీశ్వరులుగా మనం భావించవచ్చు ప్రియమిలారా. ఆనాటి కాలంలో యోబుకు ఎంతో ధనం ఉంది, ఎన్నో రకాల జంతువులు మందలోనే ప్రియమిలారా. ఆ మందలతో పాటు ఎంతోమంది కాపర్లు కూడా వారికి మంచిగా ఉన్నట్లుగా మనం చూడగలం ప్రియమిలారా. అంత ఉన్నతమైన సంపన్నమైన స్థితి కలిగిన యోబును మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమిలారా, యోబు ఆ కలిమిలో ఉన్నప్పుడు దేవుని ఆరాధించేవాడు. ప్రతిదినం ఉదయం లేచి దేవునికి మొరపెట్టేవాడు. ప్రతిదినం ఉదయం లేచి దేవునికి మొరపెట్టడమే కాదు, బిడ్డల విషయమే బలి అర్పణ చెల్లిస్తూ ప్రభు సన్నిధిలో వేడుకునేవాడు ప్రియమిలారా.
అలాంటి శ్రేష్టమైన వాడు ప్రియమిట్లారా మన జ్ఞాపకం చేసుకుంటే. అలాగే ఈ తర్వాత జరిగిన సంగతి, అపవాదికిను దేవునికి జరిగిన తర్వాత సంగతి ఏంటి అంటే, తర్వాత అదంతా పోయిన తర్వాత మనం చూస్తున్నాం, సొంత భార్య వచ్చి ఏవుని అంటది కదా, ఇంకెందుకయ్యా నీ యథార్థత, ఎందుకయ్యా ఇంకా దైవభక్తి, ఎందుకయ్యా ఈ పిచ్చి ప్రేమ దేవుని మీద, అది తీసివేసి మరణించమని ఆమె మాట్లాడినప్పుడు మనం చూస్తున్న ప్రియమిట్లారా. అంటే అర్థమంది అంటే ప్రియమిట్లారా చూడండి, ఆస్తిపాస్తులు పోయినాయి, మేడలు మిద్దలు పోయినాయి, చివరికి కడుపున పుట్టిన బిడ్డలు కూడా చనిపోయారు స్పాట్లోనే. ప్రియమిట్లారా సమస్తము కోల్పోయాడు. చివరికి ప్రియమిట్లారా తన శరీరాన్ని సైతము పాడైపోయింది. చిలపెంకుడుతో గీక్కుంటూ కుళ్ళు కొంపు కొడుతున్న ఆ శరీరంతో, రక్తము ప్రవచిస్తున్న, చీము రక్తము ప్రవచిస్తున్న ఆ శరీరంతో అతను ఉన్నప్పుడు బూడిద పూసుకొని ఆ తట్టుకోలేక, ఆ మంట తట్టుకోలేక బూడిద పూసుకుంటుంటే ఇంకా ఎక్కువైపోయి ఆ గోక్కుంటున్న ఆ పరిస్థితుల్లో తన భార్య వచ్చి మాట్లాడుతూ ఉండగా వెంటనే ఏమన్నాడు తెలుసా? అమ్మా, లేనప్పుడు ఈరోజు మనం ఇంత సంపద ఉందంటే అది మీ తండ్రి ద్వారా నాకు రాలేదు, నా తండ్రి ద్వారా రాలేదు. దేవుడు మనం కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుడు మనల్ని ఆస్వాదించాడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దేవుని స్తుతిస్తూ వచ్చాం, ఇచ్చినప్పుడు దేవుని గణపరుస్తూ వచ్చాం. కాబట్టి అది దేవుని యొక్క కృప అంతే. ఇప్పుడు మన దగ్గర లేదు, అది దేవుని చిత్తము కావచ్చేమో, ఒకవేళ దేవుడే తీసి ఉండొచ్చేమో. కాబట్టి దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకొనును. కాబట్టి ఆయన నామానే కనపరిచేవారిగా ఉండాలి. ప్రియ దేవుని జ్ఞాపకం చేసుకుందాం. మూర్ఖురాలుగా ఎందుకు మాట్లాడుతున్నావు, మూర్ఖ చిత్తము కలిగిన దానిగా ఎందుకు మాట్లాడుతున్నావని తన భార్యను మందలించాడే కానీ తన మాటలో నుంచి ఏ తప్పు వచనము రాలేదని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎక్కడ దేవుణ్ణి ఆ నామాన్ని వ్యర్థముగా మాట్లాడినట్లుగా మనం చోట్ల ఈ రోజుల్లో మనం చూస్తున్న ప్రియులారా, మానవులు కొంచెం కాలం శ్రమ వచ్చినప్పుడు, కొద్ది కాలం శ్రమ వచ్చినప్పుడు భరించలేమన్నట్లుగా ఒక చిన్న శ్రమ మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే భయపడుతున్నాం. ప్రియులారా, ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించారా? దేవుని పిల్లలుగా ఎన్నో మేలులను అనుభవిస్తున్నాము కదా, దేవుని పిల్లలుగా ఎన్నో అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగించుకుంటున్నాం కదా. ఇదిగో ఒకప్పుడు ఏమి లేదు, ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన సమస్తం ఇస్తున్నాడు. ఒకప్పుడు ఎన్నో రకాల మందులు ఆడాం కానీ అది తగ్గలేదు, కానీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించగా, దైవజనుల చేతులొచ్చి మొరబెట్టగా ఇదిగో స్వస్థత, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యము మన జీవితంలో జరిగినప్పుడు మనం అనుభవించాం కదా, సంతోషించాం కదా. మరి ఈరోజు శ్రమ కలగగా ఎందుకు త్రొట్టిల్లుతున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా? కాబట్టి జ్ఞాపకం చేసుకున్నావు, త్రొట్టిల్లే వారిగా నువ్వు ఉండకూడదు. దేవుడు త్రొట్టిల్లే దానిగా నువ్వు ఉంటున్నావని దేవుడు ఈరోజు నీతోనూ మనందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు త్రొట్టిల్లే దానిగా ఉంటే దేవుని యొక్క మహాకృపను నువ్వు పొందుకోలేవు ప్రియమిట్లారా. అందుకని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవునిట్లారా, యోబును శ్రమలకు అప్పగించబడడానికి కారణం ఏంటంటే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోవటానికని మనం చూస్తున్నాం. రెండంతల మేలు పొందుకున్నాడు తర్వాత అని మనం చూస్తున్నాం, చదువుతున్నాం. ప్రియమిట్లారా, దేవుడు అది కాదు కానీ దేవుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే అతడు భూమి మీద పుట్టిన వారందరికంటే శ్రేష్ఠుడిగాను, ఏమంటున్నాడు తెలుసా, అతని వంటి వాడు చూడండి ప్రియమిట్లారా, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడును చెడుతనం విసర్జించిన వాడును భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అంటున్నాడు ప్రియమిట్లారా. కారణం ఏంటి అంటే శ్రమల్లో సైతము దేవుని ఆరాధించేవాడిగా ఉన్నాడు. శ్రమలు ఎంత శ్రమలు అంటే చిన్న చిన్న శ్రమలు కాదు, మనకు కలుగుతున్న శ్రమలు కొద్ది కాలం ఉండే శ్రమలు, కొద్దిపాటి ఉండే శ్రమలు. వాటిని చూసి మనం తృప్తిలుతూ ఉంటాం, వాటిని చూసి మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం, వాటిని చూసి మన దైవభక్తిని విసర్జిస్తూ ఉంటాం. కానీ యోబు పడిన శ్రమ అంత కాదు. కడుపున పుట్టిన బిడ్డలు కళ్ళ ముందే చనిపోయారు. కట్టుకున్న భార్య వచ్చింది, తన కళ్ళ ముందే రకరకాల మాటలు అంటుంది. తన శ్రేష్టమైన శరీరం, చక్కటి శరీరం తనే చూస్తుండగానే మొత్తం పాడైపోయింది. అయినా కానీ తన దైవభక్తిని వదిలిపెట్టలేదు ప్రియులారా. ఎందుకంటే దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకును, ఆయన నామానికే మహిమ కలుగును గాక అన్నాడే తప్ప ఏమాత్రము తన నోటు నుంచి ఏ దోషపూరితమైన మాట మాట్లాడాల.
ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే అందుకే దేవుడు తనను చూడండి ప్రియ బిడ్డలారా, శ్రమ దినాలను జ్ఞాపకం చేస్తున్నాం. మనం శ్రమ దినాలను పాటిస్తున్నామే కానీ 40 దినాలు ఆచారపు బతితో కానీ శ్రమల్లో నుంచి మనం పయనించేవారిగా, శ్రమ దినాల నుంచి మనం బయలుదేరేవారిగా, ఆ శ్రేష్టమైన దేవులను పొందుకునేవారిగా మనం ఉండట్లేదు ప్రియ బిడ్డలారా. బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత దేవుడు అపవాది చేత కొనుపోబడ్డాడు. అపవాది తనను శోధించిందని మనం చూస్తున్నాం. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రిమిటారా. అయితే ప్రిమిటారా, శ్రమలు అతను ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉన్న ఆ దినాల్లో ప్రిమిటారా ఎంత శ్రమ అనుభవించాడు. తన శరీరమును మనం చూస్తున్నాం ప్రిమిటారా, తన శరీరాన్ని చూస్తున్నాం. తన అపవాది తనను బాధ పెడుతున్న రేపుతున్న విధానాన్ని చూస్తున్నాం ప్రిమిటారా. ఎంతగా శ్రమ ఆయన ఎదుర్కొన్నాడో మనకు తెలుసు ప్రిమిటారా. ఎంతగా శ్రమను అతను ఎదుర్కొన్నాడో మనం చూస్తున్నాం ప్రిమిటారా. శ్రమ సహించిన వాడు ధన్యుడు అని రాయబడి ఉంది. ఆ మాట నువ్వు ఎరగవా ప్రియ సహోదరుడా? కాబట్టి యోబును మన జీవితంలో తీసుకురావడానికి కారణం ఏంటి అంటే అతను శ్రమలో నుంచి వెళ్ళాడు కాబట్టే, ప్రిమిలారా శోధించబడిన తర్వాత సువర్ణగా మార్చబడినట్లుగా అతడు పోగొట్టుకున్న దాన్ని 200గా యేసునామములో పొందుకున్నాడు. హల్లెలూయా. అట్టి కృప దేవుడు నీకు ఇచ్చునుగాక, అట్టి కృపలో దేవుడు నేను నిలబెట్టును కాక. ఒకవేళ ఇదిగో నువ్వు త్రొట్టిల్లో పెట్టగా ఉంటున్నావు చిన్నపాటి శ్రమను బట్టి, ఒకవేళ త్రొట్టిల్లి నీ భక్తి జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని కోల్పోయేదానిగా ఉంటున్నావేమో ఒక చిన్నపాటి ఆ శ్రమను బట్టి, దేవుడు అంటాడు ఆ శ్రమను సహిస్తే నువ్వు మేలుకరమైన దానిగా, ఎందుకంటే కీడు వెనక మేలు దాగి ఉన్నట్లుగా శ్రమ వెనక శ్రేష్టత దాగి ఉంది. సహోదరి, జ్ఞాపకం చేసుకుంటావా? మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి చూడండి, బైబిల్ గ్రంథంలోంచి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం జ్ఞాపకం చేసుకుంటే మరో వ్యక్తి కనబడతాడు. అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు అంటాడు. ఎవరితను అని మనం చూస్తే ప్రిమిటారా పై వచనాలు జ్ఞాపకం చేసుకుంటే, ఇద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవాగునగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో నేను అతనితో మాట్లాడుదును, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడా అంటాడు. అంటే ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఎప్పుడు చూడండి, నా సేవకుడైన మోషే అటువంటి వాడు కాడా, అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. ఎవరంట? మోషే. ప్రియమిత్రులారా, దేవుడు అతనికి ఎందుకు శ్రేష్టమైన బిరుదునిస్తున్నాడు? ఎందుకు దేవుడు శ్రేష్టమైన విధానాన్ని మోషేకు కట్టబెడుతున్నాడు? కారణం ఏంటి అని జ్ఞాపకం చేసుకుంటే ప్రియమిత్రులారా మనందరికీ తెలుసు. ఇక్కడ రాయబడి ఉన్నమాట విశ్వాసుల వీరుల పట్టిక ఏప్రిల్కి రాసిన 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువును సుందరుడై ఉండుట చూచి విశ్వాసం బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభోగము అనుభవించుకుంటే కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని కొనుటకు ఒప్పుకొనలేదు. ఏలియనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉన్న మాట చూడండి. మోషే గురించి శ్రేష్టంగా మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైన విషయాలను ప్రవక్త అయిన లేదా అపోస్తులైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా ఏమంటున్నాడు అంటే మోషే గురించిన విషయము చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఏంటంట, అతడు తన ఇంటిలో అంతటిలో నమ్మకస్తుడంట. గల కారణం ఏంటి అంటే ప్రియులారా చూడండి, అతడు జీవించిన సంవత్సరాలు 120 సంవత్సరాలకు పైనే, 120 సంవత్సరాలకు పైనే అతను జీవించాడు. ఈ 120కు పైన సంవత్సరాలు అతను జీవించినప్పుడు ప్రియులారా 40 దినాలు రాజుగా ఐగుప్తు దేశంలో రాజకుమార్తె కుమారుడిగా అతడు పెంచబడ్డాడు. ఆ తర్వాత 40 దినాలు అరణ్యములో ప్రియులారా ఎంత భయంకరమైన అరణ్యమో, శ్రేష్టమైన విలువైన గృహాలలో పట్టు వస్త్రాలతో పండుకొని పవలించేవాడు, శ్రేష్టమైన విధానంలో జీవించేవాడు. ప్రియులారా ఎడారుల్లో జీవించాడంట 40 సంవత్సరాలు.
ఆ తర్వాత ప్రియమిత్రులారా చూడండి, ఇశ్రాయేలును ఐగుప్తు దేశము నుండి కానానుకు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు 40 దినాలు ప్రయాణం జరిగిందంట ప్రియమిత్రులారా. చూడండి, ఈ 40 దినాలు తన మామయ్యని ఇత్రో ఒక నివాసంలో ఎంత ప్రయాసపడ్డాడో మనం చూస్తున్నాం, ఎంత కష్టపడ్డాడో, దేవుని శిక్షను అక్కడ ఎంతగా చక్కగా అనుభవించి నేర్చుకున్నాడో మనం చూస్తున్నాం. అలాగే 40 దినాలు ఐగుప్తు నుంచి కానాను దేశంలో ప్రయాణ యాత్రల్లో ప్రియమిత్రులారా ఎన్ని రకాల పోట్లు ఆయన మీదకి వచ్చుంటాయి. ఇశ్రాయేల్ ఆయన మీదకి చొనిగారు, అనేకమైన సార్లు గనిగారు, అనేక సార్లు మోషను రకరకాలైన మాటలతో ఆయనను హింసించారు ప్రియమిత్రులారా. అయినప్పటికీ అతను భయపడలేదు. ప్రియమిత్రులారా, వారు పెట్టిన శ్రమ అంతా వింత కాదు, వారు పెట్టిన ఆ పరిస్థితి అంతా వింత కాదు. ప్రియమిత్రులారా గమనిస్తే అక్కడ రాయబడి ఉన్న మాట, దేవుడు అంట ఒకరోజు ఆయనకే కోపం ఎక్కువయ్యి, మోషే అడ్డు తప్పుకో, ఈ తరాన్ని నాశనం చేస్తా, నీలోంచి మరో నూతన తరాన్ని తీసుకొస్తానని దేవుడు మహా ఉద్రేకముతో కోపముతో ఆయన బహురౌద్రముతో ఆయన ముందుకు వస్తున్నప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలకు అడ్డుగా ఉన్నంట, అయ్యా మొదట నన్ను చంపు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు వివరిస్తూ ఉన్నాడు అంటే, మోషే తన ఇంటిని అంతటిలో నమ్మకమైన వాడని. కారణం ఏంటి అంటే శ్రమను అనుభవించుటకు. దేని కొరకంట? క్రీస్తు యేసు కొరకు, ఆయన నిందలు సంతోషముగా అనుభవించుట కొరకు, ఆయన కొరకు ప్రయాసపట్టుకు సంతోషంగా అనుభవించుటకు కొరకు. ప్రియమిత్రులారా గమనించండి, ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? ఒకవేళ దేవుని ఒకప్పుడు ఎరగలేదు, ఇప్పుడు దేవుని ఎరిగి బైబిల్ సంకన పెట్టుకొని పరిశుద్ధ దేవాలయంలోకి వస్తూ ఉంటే నిన్ను అనేకమైన మాటలు అనొచ్చేమో. ఇదిగో కొత్త బత్తి వచ్చింది, కొత్తగా వెళ్తుంది, రకరకాలు అనొచ్చు. కానీ అది నీకు దీవెనకరంగా ఆలోచన చేయి, అది నీకు దీవెనే. ఇదిగో రకరకాల మాటలు నిన్ను అనొచ్చు, రకరకాల మాటల చేత నిన్ను పొడవచ్చు. ఇదిగో అనేకమైన విషయాలలో నిన్ను ఎలవేసిన దానిగా నిన్ను చూడొచ్చేమో, కానీ అది మహాభాగ్యమని వెంచమంటాడు అపోస్తలుడైన పౌలు. ప్రియమిత్రులారా, క్రీస్తు యేసు కొరకు నింద అవమానము మహాభాగ్యమని, మహా సంతోషమని ఎంచుడి అంటాడు ప్రియమిత్రులారా. కారణం ఏంటి అంటే క్రీస్తు కొరకైన శ్రమ అనుభవించుట మంచిది, క్రీస్తుకి కొరకైన శ్రమ లేకపోతే నింద అనుభవించుట మంచిది. మోసే ప్రియమిత్రులారా అనేక మార్లు ప్రియమిత్రులారా ఇశ్రాయేలు ప్రజలు తనను ఎంతగా అవమానించారు, ఎంతగా బాధించారు, ఎంతగా తనను తాను ఎంతగా నియంత్రలేని స్థితిలోకి తీసుకెళ్లారు అంటే ప్రియమిత్రులారా చివరికి దేవుడే చూస్తూ ఉండలేక వారి మీద కోపగించుకునే స్థితికి వారు అంతగా రేగినప్పటికీ ప్రియమిత్రులారా మోసే తను తగ్గించుకొని, దేవుని పరిచర్యకులకు తాను తగ్గించుకొని ప్రియమిత్రులారా రాజకుమారుడిగా ఒకప్పుడు ఉన్నాడు, రాజరికంగా ఉన్నాడు ఒకప్పుడు. కానీ అది ఏది కనపరచలా, కానీ తనను తాను తగ్గించుకున్నాడు. దేవుని అభిషేకం కలిగి ఉన్నాడు. ఇదిగో బండలో నుంచి ఆ కర్రని కొట్టగా నీటిని రప్పించిన వాడు. చూడండి, చేతులెత్తి ప్రార్థించగా ఇదిగో ఎర్ర సముద్రం పాయలుగా చేసిపడ్డ స్థితికి తీసుకొచ్చిన వాడు. ప్రియమిత్రులారా ఇదిగో అతను చెయ్యి వెత్తగా అగ్ని ప్రియమిత్రులారా వారిని చుట్టూ కమ్యూనిట్లుగా మనం చూస్తున్నాం. ప్రార్థించగా గొప్ప కార్యాలు జరిగినట్లే. కానీ అలాంటి వాడు ప్రియమిత్రులారా వారు ఎన్నన్నా కానీ తలకాయ ఉంచుకున్నాడు. దేనికి తెలుసా? శోధించబడిన తర్వాత సువర్ణముగా మార్చబడతాం. ప్రియమిత్రులారా ఎంత విలువ వస్తుందో మనకు తెలుసు. బంగారానికి మనం చూస్తున్నాం, క్యారెట్లకి చూస్తున్నాం. కానీ ఎంతగా అది మరుగుపడితే, ఎంతగా అది కాల్చబడితే అప్పుడు ఏం జరిగిద్ది అంటే కాలే కొద్ది దానికి వన్నొచ్చేదే తప్ప, విలువ వచ్చేదే తప్ప కరిగిపోదు ప్రియమిత్రులారా. కాలే కొద్ది దానికి విలువ వచ్చింది. అందుకని శోధించబడే కొద్ది, పుటము వేయబడే కొద్ది ఏమొద్దంట, దానికి విలువ వచ్చిందట. ప్రియ సహోదరి, శ్రమను చూసి భయపడుతున్నావేమో, శోధన చూసి భయపడుతున్నావేమో, దేవుడు సెలవిస్తున్నాడు శ్రమ వెనక నీకు మేలు దాగి ఉందని నువ్వు మర్చిపోవద్దు. శ్రమ వెనక దేవుడు నీకు శ్రేష్టమైనదని ఇవ్వబోతున్నాడు. ఒకవేళ శరీర బలహీనత నిన్ను ఆవరించి నిన్ను బలహీనపరుస్తూ ఉందేమో, ఒకవేళ ఆత్మీయ జీవితంలో నువ్వు ఉన్నప్పుడు అపవాది నిన్ను అనేక రీతిగా శోధిస్తూ ఉన్నాడేమో, అయితే నువ్వు భయపడవద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను విలువైన దానిగా చేయబోతున్నాడు యేసునామములో. అంతే. ఒకవేళ బలహీనత కలిగి ఉన్నావేమో, దేవుడు నిన్ను విలువైన బిడ్డగా లేవనెత్తబోతున్నాడు. విలువైన శ్రేష్టమైన ఆరోగ్యమును దేవుడిచ్చి అనేకులు నీ ద్వారా దేవుని వైపు తిప్పుటకు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడేమో, అది గ్రహించు. శ్రమంలోంచి వెళ్ళటకు ఇష్టపడు. దావీదంటాడు కదా, గాఢంధకారపు లోయల్లో నేను సంచరించను, ఏ పాయానికి భయపడను, ఎందుకంటే నువ్వు నా తోడు ఉండగా.
నువ్వు శ్రమల్లో వెళుతున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు శ్రమ దినాల నుంచి వెళుతున్నప్పుడు దినాల్లోంచి వెళ్ళటం కాదు, శ్రమలోంచి దినాల్లోకి వెళ్ళాలి. అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని, ఒకవేళ ఏ దీక్షతో నువ్వు ఉన్నావేమో, ఏ మాలతో నువ్వు ఉన్నావేమో, ఏ ఉద్దేశంతో నువ్వు ఉన్నావేమో, ఏ ఉద్దేశం కలిగి ఉపవాసం దీక్ష కలిగి ఉన్నావేమో, ఏ కార్యం జరగాలని పోరాట యోధురాలుగా దేవుని సన్నిధిలో నిలబెడుతున్నావేమో, ఒకవేళ దైవజనుడుగా చెబుతున్నాను, ఒకవేళ శ్రమలకు నువ్వు అప్పగించబడి దేవుని చిత్తాన్ని ఎరిగి ముందుకు సాగితే దేవుడు తప్పక నీ ఆశను ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. అట్టి కార్యము దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. వాక్యమైన నీవు నీ బ్రతుకులో ఒకవేళ ఈ పడిపోయే స్థితిలో, త్రుటిల స్థితిలో నువ్వు ఉన్నావేమో, దేవుడు నీ బ్రతుకును తిరిగి బాగు చేయబోతున్నాడు, దీవించబోతున్నాడు. ఒకవేళ శరీర బలహీనతతో కలిగి జీవించి బాధపడుతూ ఉన్నావేమో, మంచము పడుతున్నావేమో, మనశ్శాంతి లేకుండా ఉంటున్నావేమో, దేవుడు తిరిగి నిలబెట్టి ఒక నూతన బలముతో, నూతన శక్తితో నేను తాకబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నాన్న, వందనాలు. నీ పిల్లలు ప్రభువా, అయ్యా ఇప్పటి వరకు నీ మాటలు విన్నారయ్యా. వాక్యమై ఉన్నవాడు మీరు మాతో మాట్లాడారు. నీ బిడ్డలు, బలహీనులుగా ఉన్న బిడ్డలను బలపరచుటకు నైనా మీరు ఈ అంచె దినాల్లో మీరు మాతోనూ మా అందరితో మీరు నైనా శ్రేష్టమైన మాటలు కలిగిస్తూ మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ మీ దక్షిణ హస్తము మా మీద ఊస్తున్నందుకు స్తోత్రములు. నీ కృప ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని యేసు నామములో మీరు ఇప్పుడే తాకుతురు గాక. యేసు నామములో చీకటి శక్తుల చేత పీడించబడుతున్న వారికి ఇప్పుడే విడుదల కలుగును గాక. యేసు నామములో ఆ బిడ్డలో బంధి చేస్తున్న దురాత్మ యేసు నామములో బంధించబడదు గాక. యేసుక్రీస్తు నామములో నీతో పాటు అనేకమైన బలహీనతలు తీసుకొచ్చిన దురాత్మ ఇప్పుడే ఆ బిడ్డను విడిచి వెళ్ళి పొమ్మనాకిస్తున్నాను. శ్రమలకు బానిసలవుతున్న బిడ్డలు, శ్రమలకు బానిసలై త్రుటిల్లుతున్న బిడ్డలు యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. యేసు నామములో సత్యములోకి, దేవుని సన్నిధిలోకి వారు నడిపించబడుదురు గాక. అలాగే ప్రభువా, అయ్యా ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించండి, ఏర్పాటు చేసిన బిడ్డలను దీవించండి. మీ కృపచేత నీ బిడ్డలను ఆస్వాదికరంగా, దేవునికరంగా మార్చి మేము పొందుకోమని నేను అదిగో తండ్రి అయ్యా మాలకొండమ్మ కొరకు, మాలకొండ గారి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. నీ బిడ్డలను ఆస్వాదించండి అయ్యా. కందుకూరు ప్రాంతంలో అయ్యా ఎడ్లూరుపాడు అనే గ్రామంలో ఉంటున్న నీ బిడ్డలో మీరు దీవించమని, ఆస్వాదించమని, స్పాన్సర్ చేసిన బిడ్డలను ఆస్వాదికరంగా మార్చి మేము పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ సహవాసము వాక్యమన్న మీకును మన కుటుంబాలకును, ముఖ్యంగా టీవీ పరిచర్య చేస్తున్న బిడ్డలకును సదాకాలం దేవుడి తోడే ఉండునుగాక. ఆమేన్. మంచిది ప్రేమిలారా, ఈ టీవీ వర్తమానాలు మీరు అందించాలని ఆశపడితే స్పాన్సర్ చేయండి. చాలా తక్కువ. మా స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్లకు ఫోన్ చేయండి. మీరు గొప్పలు ఇప్పే కొద్ది దేవుడు మిమ్మల్ని ఆశిస్తాడు. అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని ఉంచునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.